హే గైస్, ఇప్పుడు మనం వచ్చేసి జపాలీలో ఉన్నాం. ఇక్కడికి వచ్చిన వెంటనే మన Z900 ని తీసుకొని మనమైతే ఆఫ్ రోడ్ చేయడం అయితే స్టార్ట్ చేసామన్నమాట. మీకు గనక గుర్తున్నట్టయితే కరెక్ట్ గా ఇదే రూట్ లో మనమైతే మన థార్ ని తీసుకుని ఆఫ్ రోడ్ అయితే చేసాం. చాలా మంది ఇది ఆఫ్ రోడ్ కాదు కదా అని అడిగారు. బట్ ఎనీథింగ్ రోడ్ కాకపోతే అది ఆఫ్ రోడ్ అని అంటాము. అండ్ Z900 ని ఇలా ఎక్కించడం అనేది చాలా పెద్ద టాస్క్ అనమాట. ఎందుకంటే గ్రౌండ్ క్లియరెన్స్ చాలా తక్కువ ఉంటుంది నా బండికి. డైరెక్ట్ గా గుడి దగ్గరికి అయితే బైక్ ని తీసుకొని రావచ్చు. బట్ అక్కడైతే మనకి యాక్చువల్ గా వాటర్ నిండిపోయింది కాబట్టి మనమైతే బైక్ ని అక్కడే పార్క్ చేసేసి నడుచుకుంటూ గుడి దగ్గరికి అయితే వచ్చేసాం. ఈ రోజు ట్యూస్డే కాబట్టి మన స్వామివారి దర్శనం దొరికినందుకు నాకైతే ఇంకా చాలా హ్యాపీగా ఉంది. ఇక స్వామివారి ఆశీర్వాదం తీసుకొని మనమైతే టెంకాయ కొట్టి మళ్ళీ కిందకైతే స్టార్ట్ అయిపోయాం. సో గైస్, మా అమ్మ చిలకకి చెప్పినట్టు చెప్పింది అనమాట. నాకు వెళ్ళేటప్పుడు డబ్బులు తీసుకొని పోరా, ఇస్తాను, కాస్త ఖర్చులకు ఉంటాయని చెప్పింది. నేను పర్లేదులే అమ్మ, ఫోన్ పే ఉందిగా సరిపోతుంది అన్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత కరెక్ట్ గా నెట్ అంతా మొత్తం నెట్ కాదు, అసలు సిగ్నల్ దొబ్బేసింది. ఇంకా తిరుమల దిగేటప్పుడు మనసులో అనుకున్నాను, వెంకటేశ్వర స్వామి దర్శనం లేకుండా కిందకి దిగేస్తున్నాను ఏంటి అని. అదే సాయంత్రం నాకైతే మా ఫ్రెండ్స్ కాల్ చేసి VIP బ్రేక్ దర్శనం టికెట్స్ ఉన్నాయి, వస్తావా అని అడిగారు. ఇంకా నేనైతే ఫుల్ హ్యాపీ, గోయిందా గోయిందా.